కూసే మునుస్వామి వీరప్పన్ తెలుగు డబ్బుడ్ డాక్యూ సిరీస్. డెఫినెట్లీ వీరప్పన్ గురించి నేను చూసిన ఇన్ఫో, మూవీ, సిరీస్ అన్నిటిల్లో దిస్ ఈజ్ ది బెస్ట్. మొన్నటిదాకా ఫస్ట్ ప్లేస్లో నెట్ఫ్లిక్స్ సిరీస్ అనుకున్నా, బట్ ఇది ఈజీగా బీట్ చేసేసింది. నచ్చింది నాకు. ఎందుకని అడిగితే చాలా రీజన్స్ ఉన్నాయి. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ని చాలా ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అండ్ మెయిన్గా నేను ఇప్పటి వరకు వినని, చూడని వీరప్పన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని రియల్ ఫుటేజెస్ ద్వారా చూపించడం నచ్చింది. అదే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ హైలైట్. వీరప్పన్ గురించి నేను ఇదివరకు ఒకానొక టైంలో క్యూరియాసిటీ వల్ల చాలా న్యూస్ ఛానల్స్ ఇన్ఫో చూశాను. బట్ ప్రతిదీ గవర్నమెంట్ సైడ్ నుంచే ఉంటుంది. అతను లేడు, సో మొత్తం ఎవరికి వారు అల్లేసి వన్ సైడ్కి కొట్టేస్తారు. అది సహజమే. ఇందులో అయినా గవర్నమెంట్కి ఫేవర్గానే ప్రతి మాట ఉండేది. ప్రతి తప్పు వీరప్పనే చేశాడు. మేము పుణ్యాత్ములము అనేలా ఉంటాయి న్యూస్ ఇన్ఫో. ఆ నెక్స్ట్ ఆర్జీవీస్ కిల్లింగ్ వీరప్పన్, అదేమో థియేట్రికల్ ఫిలిం. సో తెలిసిన ఇన్ఫోతోనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆపరేషన్ కుకూన్ గురించి. అది కూడా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువగా పెద్దగా మ్యాటర్ ఏం ఉండదు. ఆ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ది హంట్ ఫర్ వీరప్పన్. ఇందులో అయితే ఇప్పటి వరకు మనకు తెలియని మ్యాటరే ఉంటుంది, కానీ పాయింట్ ఆఫ్ వ్యూస్ కంప్లీట్లీ వేరే వాళ్ళవి. ముఖ్యంగా ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు 2-3 జర్నలిస్టులు అండ్ ఎక్కువగా వీరప్పన్స్ వైఫ్ అయిన ముత్తులక్ష్మి పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాకు ఎప్పటి నుంచో వీరప్పన్స్ ఇనీషియల్ డేస్ నుంచి తెలుసుకోవాలి అనిపించేది. బికాస్ పుట్టుకతో ఎవడో క్రిమినల్ కాదు, ఒక మనిషి ఇంకో మనిషిని ఏదో సరదాకి చంపడు. సో అసలు ఏమై ఉంటుంది అని చాలాసార్లు అనుకునేవాడిని. అండ్ వాళ్ళు వీళ్ళు కాదు, వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని. వీటన్నిటినీ ఈ లేటెస్ట్ G5 కూసే మునుస్వామి వీరప్పన్ డాక్యూ సిరీస్ విట్నెస్ చేయించింది. క్లియర్గా చెప్పాలంటే ఇన్నాళ్ళు దాచిన రియల్ ఫుటేజెస్ని బయట పెట్టింది అని చెప్పచ్చు. నక్కీరన్ అనే న్యూస్ పబ్లికేషన్, దాని ఓనర్ గోపాల్ అప్పట్లో వీరప్పన్తో తీసిన కొన్ని రియల్ వీడియోస్ మనం ఆన్లైన్లో చూసే ఉంటాం. అవన్నీ జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటాయి. మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ ఎక్కడ ఉండవు. కానీ ఈసారి మొత్తం ఫుటేజెస్ని బయట పెట్టారు. ఈ సిరీస్ మొత్తం మెయిన్గా 1996 వీరప్పన్ ఇంటర్వ్యూ తోటి అండ్ పోలీసుల చేతిలో టార్చర్ని అనుభవించిన విక్టిమ్స్, ఇవన్నీ రియల్ ఫుటేజెస్తో ఇచ్చారు. అంటే అక్కడ రియల్ పర్సన్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళవి చూపిస్తారు అండ్ కొంత G5 షూట్ చేసింది చూపిస్తారు. అలా ఉంటుంది. వీరప్పన్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు బుల్లెట్ పేల్చాడు, ఏనుగు దంతాలని మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్మగ్లింగ్ చేశాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి. అండ్ ఎంతోమంది ఉండగా అతనికి ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్గా పేరు పెట్టడానికి రీజన్ ఏంటి, గవర్నమెంట్ వర్సెస్ వీరప్పన్ ఇనీషియల్ డేస్లో ఎలా ఉండేది, అతని ఫస్ట్ హ్యూమన్ మర్డర్, రీజన్స్ బిహైండ్ దిస్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తన నోటి ద్వారా వినొచ్చు. మన ఇండియాలో వచ్చిన వాటిల్లో డాక్యూ సిరీస్కి పర్ఫెక్ట్ మీనింగ్ అంటే అనేలా తీశారని చెప్పొచ్చేది. సిరీస్ ఫుల్ ఆన్ ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ 4th ఎపిసోడ్ అయితే కొంత డిస్టర్బింగ్ అండ్ బ్రుటల్గా ఉంటుంది. పోలీసుల చేత టార్చర్ని అనుభవించిన రియల్ విక్టిమ్స్ వాళ్ళ నోటి ద్వారా చెప్తుంటే విడుదలలో చూపించింది చాలా తక్కువగా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ రియాలిటీలో ఎంత టార్చర్ ఉంటుందా అని ఫేస్ చేసిన విక్టిమ్స్ వాయిసెస్ డిస్టర్బింగ్గా ఉంటాయి. సో ఈ 4th ఎపిసోడ్ ఒకటి ఫ్యామిలీతో చూడొద్దు. అలాగే చివర్లో దిస్ ఈజ్ జస్ట్ ది బిగినింగ్ అంటూ సీజన్ 2 కూడా రాబోతుంది అని చెప్పారు. దానికి సంబంధించి చిన్న గ్లిమ్స్ ఒకటి వేస్తారు. అక్కడ అసలైన యుద్ధం విత్ బోత్ ద స్టేట్స్ అని ఇలా చెప్తారు. ఇంకా షూటింగ్ అయితే బాధేశారు. డాక్యూ సిరీస్ అని ఏదో సింపుల్గా తగ్గొట్టేలేదు, రియాలిటీగా పిక్చరైజ్ చేశారు. బీజిఎం కూడా ఈ సిరీస్కి బాగా హెల్ప్ అయింది. సీన్స్పై ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. సో ఫైనల్లీ చూసేయండి, చాలా ఇన్ఫో ఉంటుంది. ఇండియాస్ టాప్ డాక్యూ సిరీస్లో ఇది ఒకటిగా పెట్టేయచ్చు. వీరప్పన్స్ బెస్ట్ డాక్యుమెంటరీ విత్ అన్ఎక్స్ప్లోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అండ్ హార్డ్ ట్రూత్స్ విత్ రియల్ ఫుటేజెస్. అయితే ఒకటి, ఈ సిరీస్ తెలుగు డబ్ ఉన్నప్పటికీ వీరప్పన్ వాయిస్ మాత్రం ఒరిజినల్ తమిళ్లోనే ఉంటుంది. సో సిరీస్ 50 to 60% తమిళ్లోనే ఉంటుంది, రిమైనింగ్ అంతా తెలుగులో ఉంటుంది. ఇది గమనించండి. దట్స్ ఇట్ గైస్. సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.